హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ని ఆట పట్టిస్తూ గగన్ తన రూమ్లోనే నిద్రపోయేలా ఇంకా పంపేస్తుంది భూమి. అలా భూమి నవ్వుకుంటూ ఉంటే హ్యాపీగా భూమికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది భూమి. హలో భూమి, నేనమ్మా అని కృష్ణప్రసాద్ మాట్లాడతారు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. హలో అని చెప్పి ఫోన్ పట్టుకొని పక్కకి వెళ్ళిపోతుంది భూమి. ఇంకా నిద్రపోతున్నట్టే నటిస్తాడు గగన్. వెంటనే భూమి ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళేసరికి నిద్ర లేచి కూర్చుంటాడు. భూమి వైపు అనుమానంగా అసలు తను ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది అని ఇంకా వెనకాలే వెళ్ళబోతూ ఉంటాడు గగన్. ఇది ఇలా ఉండగా భూమి ఫోన్లో మావయ్య, మీరు మీరెక్కడున్నారు మావయ్య అని అడుగుతారు. అమ్మ భూమి, ఆ అపూర్వ నుండి తప్పించుకొని నేను హాస్పిటల్ పక్కన ఉన్న ఒక చిన్న మెకానిక్ షాప్కి వచ్చానమ్మా. వాళ్ళని బ్రతిమలాడితే ఈరోజు ఇక్కడే ఉండనిస్తున్నారు. వాళ్ళ ఫోన్ నిండా ఫోన్ చేస్తున్నాను, కానీ రేపెక్కడ ఉండాలో తెలియట్లేదమ్మా అని అంటారు. మావయ్య, మీరేమీ కంగారు పడకండి. రేపు మన శివాలయానికి మీరు వచ్చేయండి మావయ్య. నేను కూడా అత్తయ్యని అక్కడికి తీసుకొస్తాను. అప్పుడు ఎక్కడ ఉండాలో నేను డిసైడ్ చేస్తాను మావయ్య అని కాల్ కట్ చేస్తుంది భూమి. ఇంకలా శారద దగ్గరికి వెళ్తుంది భూమి. కరెక్ట్గా అప్పుడే గగన్ దొంగచాటుగా వింటూ ఉంటాడు. అత్తయ్య, రేపు మనం శివాలయానికి వెళ్ళాలత్తయ్యా, ఫోన్ వచ్చింది అని కృష్ణప్రసాద్ అనే మాట తీసుకురాకుండా చెప్తుంది భూమి. ఏంటి, ఫోన్ వచ్చిందా? అయితే అయితే బయలుదేరదామమ్మా, రేపు ఉదయమే వెళ్ళిపోదామని చెప్పి ఇంకా హ్యాపీగా ఉంటారు భూమి అండ్ శారద. వీళ్ళు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు, అదేంటో రేపు నేను కూడా వీళ్ళతో వెళ్తేనే నాకు తెలుస్తుంది అని అలా ఇంకా తన రూమ్లోకి వెళ్ళి నిద్రపోతాడు గగన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి శారద రెడీ అవుతూ ఇంకా అలా గుడికి బయలుదేరదాం అని బయటికి వస్తూ ఉంటే గగన్ కొరడా పట్టుకొని భూమి ఎదురుగా నించుంటాడు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. బావా, ఏంటి బావా ఇది, పోతురాజులాగా చేతిలో కొరడాతో అని అంటుంది. ఓ, నేను నీకు పోతురాజులా కనబడుతున్నానా? సరే, కాసేపు అలాగే అనుకో, కానీ నేను కొట్టుకోను, నిన్ను కొడతాను అని అంటాడు గగన్. బావా, నేనేం తప్పు చేశాను బావా అని అంటుంది. ఏ తప్పు చేయలేదు, మార్నింగ్ అయ్యింది, కనీసం ఇంట్లో వాళ్ళకి టిఫిన్ కూడా పెట్టకుండా బయటికి వెళ్తాను అంటున్నావు కదా, అదే నువ్వు చేస్తున్న తప్పు అని అంటాడు గగన్. లేదు బావా, టిఫిన్ రెడీగా ఉంది అని అంటుంది. రెడీగా ఉంటే సరిపోతుందా? ఎప్పుడు నేను నీ భర్తని అంటావు కదా, మరి భార్య భర్తకి వడ్డించకుండా ఇలాగే బయటికి వెళ్తుందా అని అంటాడు గగన్ కావాలని. లేదు బావా, నేను వడ్డిస్తాను, ఒక్క నిమిషం అని చెప్పి ఇంకా భూమి ప్లేట్లో టిఫిన్ మొత్తం వడ్డించి అలా వెళ్ళబోతూ ఉంటుంది. బావా, ఇదిగో మొత్తం వడ్డించేశాను, నువ్వు తినేసే అని వెళ్తుంటే ఆగు అని అంటాడు గగన్. మళ్ళీ ఏంటి బావా అని అడుగుతుంది. నువ్వు నా ప్రియమైన భార్యవి కదా, నువ్వు తినకుండా నేనెలా తింటాను? కాబట్టి నువ్వు ఫుల్గా టిఫిన్ చేసిన తర్వాతే నేను తింటాను అని అంటారు గగన్. అయ్యో బావా, అది కాదు బావా అని అంటుంది. హలో, నేను రెస్పెక్ట్ అప్పుడప్పుడే ఇస్తాను, తీసుకో, లేకపోతే తెలుసు కదా అని కొరడా చూస్తూ ఉంటాడు. తింటాను బావా, తింటాను అని భూమి పాపం టిఫిన్ అంతా నోట్లో కుక్కుకుంటూ తింటూ ఉంటుంది. ఇంకలా గగన్ భూమి వైపు హ్యాపీగా చూస్తూ ఉంటాడు. నువ్వు కూడా తిను బావా అనేసరికి గగన్ కూడా అలా హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. సరే, నేను వెళ్తున్నాను అని ఇంకా భూమి పరుగు పరుగున శారద దగ్గరికి వచ్చేస్తుంది. ఏమ్మా, ఇంత టైం అయిందేంటి అని అడుగుతారు. అయ్యో, మీ అబ్బాయి గురించి మీకు తెలియందా అత్తయ్య, నన్ను పొగపట్టిన పాములాగా వెంటాడుతున్నారు, అందుకే ఇంత టైం పట్టింది అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. సరే రామ్మా, పాపం ఆయన ఎంతలా ప్రయత్నిస్తున్నారో, ఎంతలా ఎదురు చూస్తున్నారో, రా వెళ్దామని చెప్పి ఇంకా అలా తన్నైతే తీసుకువెళ్తారనమాట శారద. ఇంకా శారద భూమి ఇద్దరు బయలుదేరబోతుంటే ఒక కార్ వాళ్ళకి అడ్డుగా వచ్చి నించుంటుంది. ఒక్కసారిగా చూసేసరికి ఆ కారులో గగన్ ఉంటాడు. షాక్ అయిపోతారు భూమి అండ్ శారద. అమ్మా, ఎక్కడికి బయలుదేరుతున్నారు? రండి, నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు గగన్. వదిలే బావా, నువ్వెందుకు, నువ్వు వెళ్ళు. ఏయ్ షో, నేను మాట్లాడేది నీతో కాదు,
మా అమ్మతో మా అమ్మతో నన్ను మాట్లాడినివ్వు. అమ్మా, నువ్వు నా మాటకి రెస్పెక్ట్ ఇస్తావు కదా, మీరింత కష్టపడ్డా నేను చూడలేకపోతున్నాను, రామ్మా వెళ్దాం అని బలవంతంగా శారదాని భూమిని కారులో కూర్చోబెట్టుకుంటాడు గగన్. అయ్యో, ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పాలి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు శారద అండ్ భూమి. అమ్మా, ఏంటి టెన్షన్గా ఉన్నావు అని అంటారు. ఏం లేదు నాన్న అని అంటుంది. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలమ్మా అని అడుగుతారు. అది ఒకరేమో శివాలయం అంటారు, ఇంకొకరు హాస్పిటల్ అంటారు. శివాలయమా హాస్పిటలా అని అడుగుతాడు. ఇంకా సైలెంట్ అయిపోతారు శారద అండ్ భూమి. అప్పుడే భూమికి కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తూ ఉంటారు. వెంటనే గగన్ భూమి దగ్గర నుండి ఫోన్ లాక్కుంటారు. హలో, ఎవరు మాట్లాడేది అని గగన్ అంటాడు. ఒక్కసారిగా గగన్ వాయిస్ వినగానే కృష్ణప్రసాద్ షాక్లో ఉండిపోతారు. ఇదేంటి గగన్ కాల్ చేస్తున్నాడు అంటే, ఏంటండి ఫోన్ చేసి మాట్లాడరేంటి, ఎవరు మాట్లాడేది అని అంటారు. సార్, మేము లోన్ ఏజెన్సీ నుండి కాల్ చేస్తున్నాం, మీకు లోన్ కావాలా అని వాయిస్ మార్చి మాట్లాడతాడు కృష్ణప్రసాద్. నో నీడ్, థ్యాంక్ యూ అని కాల్ కట్ చేస్తాడు గగన్. తీసుకో ఫోన్ అని ఫోన్ ఇచ్చేస్తాడు. ఇంకా బామ్మయ్య, మావయ్య ఏదో మేనేజ్ చేసినట్టున్నారు అత్తయ్య అని ఇద్దరు ఇంకలా కూల్గా ఉంటే, బావా మేము వెళ్ళాల్సిన ప్లేస్ ఇదే బావా, వచ్చేసింది, కార్ ఆపేసే బావా అని అంటుంది. ఇదా, మీరు శివాలయానికి వెళ్తున్నారని నాకు తెలుసు అని అంటాడు గగన్. ఒక్కసారిగా భూమి శారద షాక్ అయిపోతారు. ఇంకలా భూమి శారదని శివాలయానికి తీసుకువెళ్తాడు గగన్. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర అపూర్వ కూడా ఆ శివాలయానికే రావడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇంకప్పుడే గోరింటాకు, ఏంటమ్మాయి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. గుడికి వెళ్తున్నాం పిన్ని అని అంటారు. గుడికా, ఎందుకమ్మాయి అని అంటారు. గుడికి ఎందుకు వెళ్తాం పిన్ని, ఏం ప్రశ్నలు అవి అని అంటుంది. అంటే నువ్వెప్పుడైనా మర్డర్లు చేయడానికో దాక్కోడానికో పోలీస్ స్టేషన్కి వెళ్తావు కానీ గుడికి వెళ్ళవు కదమ్మాయి అని అనేసరికి పిన్ని అని అంటుంది. సరే సరేలే, నీ ఇష్టం, నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకా అలా బయలుదేరమంటుంది శరత్చంద్ర అండ్ అపూర్వని గోరింటాకు పిన్ని. బావా, గుర్తుంది కదా, భూమిని గుడికి రమ్మని పిలుద్దాం, గుడిలో భూమితో మాట్లాడిద్దాం. ఒకవేళ భూమి ఒప్పుకోలేదనుకో, అక్కడ పంతులు గారు ఉంటారు కదా, వారితో మాట్లాడించినా భూమికి తిక్క కుదురుతుంది. కాబట్టి భూమికి ఫోన్ చేయి బావా అని అంటుంది. నేను తనకి ఫోన్ చేయడం ఏంటి అపూర్వ అని అంటారు. బావా, ఇలాంటప్పుడే మనం కాస్త తగ్గాలి బావా, నీకు చెప్పాను కదా, చెప్పా కదా తీసుకొచ్చాను, ఇంకా ఏంటి బావా నువ్వు అని అంటుంది. అక్కడికి వెళ్ళాక ఫోన్ చేద్దాంలే అని అలా ఇంకా ఇద్దరు వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా శరత్చంద్ర అపూర్వ శివాలయానికి రీచ్ అవుతారు. ఇది ఇలా ఉండగా గగన్ శారద భూమి గుడి లోపలికి వస్తారు. ఎక్కడ ఎక్కడ ఎవరు అని అడుగుతాడు గగన్. ఎవరు బావా అని అంటుంది. నువ్వు ఫోన్ చేసావు కదా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అని అంటారు. అంటే నేను ఫోన్లో మాట్లాడడం బావ విన్నాడా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మీరు నా దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారు, అది ఏంటి అనేది చెప్పటం లేదు, అది చెప్తే నాకు హ్యాపీగా ఉంటుంది, నేను వెళ్ళిపోతాను, లేదు అంటే ఇలాగే మీ వెనకాలొస్తాను అని అంటాడు గగన్. బావా, అంటే అది అది అని అనేలోపు శరత్చంద్ర అపూర్వ భూమికి కనిపిస్తారు. ఒక్కసారిగా భూమిని చూసి శరత్చంద్ర, శరత్చంద్రని చూసి భూమి షాక్ అయిపోతారు. వెంటనే శరత్చంద్ర భూమి దగ్గరికి నడుచుకుంటూ వస్తారు. భూమి అని అంటారు. నాన్న నాతో మాట్లాడడం ఏంటని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పాపం భూమి. నాన్న అని అంటుంది భూమి. హో హో, ఇదా మ్యాటరు, ఇప్పుడు అర్థమైంది. అమ్మా, చూస్తున్నావా, వింటున్నావా, అర్థమవుతుందా? చూసావా, ఆ రోజు ఈ పెద్ద మనిషి భూమిని మన ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడుతున్నామని నీకు చెప్పాను కదమ్మా. ఈరోజు చూసావా, శరత్చంద్ర భూమికి ఫోన్ చేసి గుడికి రమ్మన్నాడు, అందుకే భూమి గుడికి వచ్చింది, తోడుగా నేను తీసుకొచ్చింది. చూసావా వీళ్ళ నాటకాలు, నువ్వేమో ఈ భూమి యాక్షన్కి పడిపోయి తను నా కోడలు కోడలు అని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నావు. ఇప్పుడైనా అర్థమైందా?
ఈ తండ్రి కూతుర్లిద్దరు ఒకటేనని అని అంటాడు గగన్. రే గగన్, ఏం మాట్లాడుతున్నావురా? అసలు నేను భూమికి ఫోనే చేయలేదురా అని అంటారు. హో, ఇదొక కొత్త నాటకమా అని అంటాడు గగన్. హే, అయినా నేను నీతో మాట్లాడట్లేదురా భూమి, నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు శరత్ చంద్ర. ఇంక భూమి, ఇదేంటి ఎప్పుడు లేని నాన్న నాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడేమో బావకి నాపై అనుమానం ఇంకా ఇంకా పెరిగిపోయింది. ఈ ఈ సిచ్యువేషన్ నుండి ఎలా బయటపడాలి అని పక్కకు చూస్తే అక్కడేమో కృష్ణప్రసాద్ కనబడతారు. కృష్ణప్రసాద్ని చూసి మొహం పక్కకు తిప్పుకుంటుంది భూమి. మై గాడ్, ఇదేంటి బావగారు గగన్ కూడా ఇదే గుడికొచ్చారు అని ఇంకా టెన్షన్ పడుతూ ఇంకలా తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు కృష్ణప్రసాద్. ఇంకలా శరత్ చంద్ర భూమిని పక్కకు తీసుకువెళ్తారు. చూడు భూమి, నేను నీతో మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ విధి మనకి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటుంది కదా, అందుకే నీతో మాట్లాడక తప్పటం లేదు. భూమి, ఒకటి, కేపీ చనిపోయాడు. చనిపోయిన ఆత్మలకి శాంతి కలగాలి అంటే పెద్ద కొడుకే కొన్ని కార్యక్రమాలు చేయించాలి. కేపీకి మేము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెద్ద కొడుకు ఆ గగన్ గాడే కదా, కాబట్టి ఆ గగన్ గాడే కేపీకి పిండ ప్రదానం చెయ్యాలి, లేకపోతే కేపీ ఆత్మ శాంతించదు. నువ్వే ఆ గగన్ని ఒప్పించాలి అని అంటారు శరత్ చంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. నాన్న, అది కాదు నాన్న, అంటే అని అంటుంది. ఏ, వాడు ఒప్పుకోడనా? అందుకే కదా నీకు చెప్తున్నాను, నువ్వే వాడిని ఎలా అయినా ఒప్పించాలి అని శరత్ చంద్ర అంటారు. నేనెప్పుడు నిన్ను ఏమీ కోరుకోలేదు భూమి, నేను నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాలి అనుకున్నాను, కానీ నువ్వు నా గుండెలపై తన్ని నా శత్రువుని పెళ్లి చేసుకొని సంతోషంగా ఆ ఇంట్లో ఉంటున్నావు. కానీ ఇప్పుడు అడుగుతున్నది నీకొకటే, నేను మొదటిసారిగా నాన్నగా నిన్ను అడిగే కోరిక ఆ గగన్ గాడిని పిండ ప్రదానానికి ఒప్పించమని. చేతనైతే చెయ్యి, లేకపోతే ఈ నాన్న నీకెప్పటికీ పేరుకే తప్ప దగ్గరవ్వడు, అవ్వలేడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్ చంద్ర. అయ్యో, నాన్నతో మళ్ళీ దగ్గరయ్యే ఛాన్స్ వచ్చింది. ఇటు గగన్ బావ, అటు నాన్న ఇద్దరూ నాకు కావాలి. ఇద్దరికీ దగ్గరగా ఉండాలనే నేను ఎప్పుడూ తాపత్రయపడ్డాను. అలాంటిది ఇప్పుడు నాన్నేమో ఇలాంటి ఇలాంటి ఫిట్టింగ్ పెట్టారేంటి? ఖచ్చితంగా ఇది అపూర్వ పని అయ్యుంటుంది, కానీ నేను అది నిరూపించలేను. ఇటువైపు బావని కూడా ఒప్పించాలి అంటే మాటలు కాదు, మరి నేనేం చేయాలి అని ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి. ఏంటి, ఏం మాట్లాడారు మీ నాన్న అని అడుగుతారు గగన్. ఏం లేదు బావా, రండి వెళ్దాం అని అంటుంది. అమ్మ భూమి అని అంటారు. వెంటనే ఇంకా శారద అలా కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తుంది. శారద, ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు శారద అని అంటారు కృష్ణప్రసాద్. ఏవండి, నాకు మిమ్మల్ని ఎక్కడ దాచిపెట్టాలో నిజంగా అర్థం కావట్లేదండి అని పాపం అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అమ్మా అమ్మా అని వెతుకుతూ ఉంటాడు గగన్. అప్పుడే కరెక్ట్గా కృష్ణప్రసాద్, సరదా గగన్ వస్తున్నట్టున్నాడు, నేను వెళ్తానని చెప్పి ఇంకా అలా వెంటనే పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఒక కార్ డిక్కీలో ఇంకా కూర్చుంటారనమాట. కృష్ణప్రసాద్, అమ్మా ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతారు. ఏం లేదు నాన్న, ఏం లేదు అని అంటుంది. సరే వెళ్దాం పద అని ఇంకలా భూమి, గగన్, శారద ముగ్గురు ఇంటికి రీచ్ అవుతారు. గగన్, ఇప్పటికైనా ఈ ఫేక్ కోడలతో జాగ్రత్తగా ఉండమ్మా అని అంటారు. బావా, పదే పదే నన్ను ఫేక్ అనద్దు బావా, నేను చెప్పేది నిజం బావా. మనిద్దరం పెళ్లి చేసుకున్నాం, నేను నీ భార్యని, కానీ అది నిరూపించుకోవడానికి నా దగ్గర సాక్ష్యం లేదు. కానీ ఆ దేవుడి దయ వల్ల ఖచ్చితంగా సాక్ష్యం వస్తుంది. ఆ శివుడే నాకు సహాయం చేస్తాడు అని భూమి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఏంటి ఈ భూమి ఇంత కాన్ఫిడెంట్గా ఉంది అని అలా గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా శారద పాపం తులసమ్మకి మొత్తం పూజలు చేస్తూ తులసమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే గట్టి గట్టిగా ఒక సౌండ్ వినపడుతుంది. ఇదేంటి, ఎక్కడి నుండో సౌండ్ వస్తుంది అని అలా పక్కకు చూసేసరికి కార్ డిక్కీ సౌండ్. ఇదేంటి, గగని డిక్కీ సరిగ్గా క్లోజ్ చేయలేదా అని వెంటనే ఓపెన్ చేసి చూడగానే కృష్ణప్రసాద్ ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శారద. ఏవండి మీరు అని అంటుంది. శారద, నేను తప్పించుకోవడానికి ఏదో ఒక కారు కదా అని
దగ్గరున్న కార్ డిక్కీలో కూర్చున్నాను. కానీ ఇది గగన్ కారే అని నాకు తెలియదు శారదా అని అంటారు. అప్పుడే బాల్కనీలో వచ్చి చూస్తూ ఉంటుంది భూమి. ఒక్కసారిగా కృష్ణప్రసాద్ని చూసి షాక్ అయి కిందకొచ్చేస్తుంది భూమి. అయ్యో మావయ్య, ఆయన స్నానం చేస్తున్నారు, మీరేంటి ఇక్కడ ఉన్నారు అని అడుగుతుంది. అమ్మ భూమి, నాకే తెలియకుండా ఇక్కడికి వచ్చేసానమ్మా అని అంటారు. మావయ్య, ఇప్పుడు మీరు చాలా డేంజర్లో ఉన్నారు. ఆ అపూర్వ చెస్ గేమ్ ఆడినట్టు మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి తన విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎవ్వరికంటా పడకుండా ధైర్యంగా ఉండాలి మావయ్య అని అంటారు. అలాంటి ప్లేస్ ఎక్కడుందమ్మా? పోనీ వేరే ఊరు వెళ్ళిపోదామన్నా ఆ అపూర్వ మనుషులు నన్ను వెంబడిస్తున్నారు. మరి నాకేం చేయాలో అర్థం కావట్లేదమ్మా అని అంటారు. మీకు అపూర్వ కంట పడని చోటంటే ఒకటే, అది ఇదే అని ఇంకా అలా గగన్ వాళ్ళ ఇల్లే చూపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కృష్ణప్రసాద్. భూమి, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది శారదా. అవునత్తయ్య, ఇప్పుడు మన ఇల్లు కంటే మావయ్యని దాచిపెట్టేది ఎక్కడా ఉండదు. కాబట్టి ఎలా అయినా మావయ్య ఇక్కడే ఉండాలత్తయ్య అని చెప్పి ఇంకా భూమి శారద ఇద్దరు కృష్ణప్రసాద్ని గగన్ ఇంకా స్నానం చేస్తూ ఉంటే గగన్కి బయట లాక్ చేసేసి ఇంకా భూమి అలా దొంగతనంగా తీసుకొచ్చేస్తుందనమాట కృష్ణప్రసాద్ని. అలా కృష్ణప్రసాద్కి తెలియకుండా గగన్కి తెలియకుండా లోపల దాచిపెట్టి ఎలా అయినా నాన్న మాటని నేను నెరవేర్చలేను, అలా అని గగన్ బావని ఒప్పించలేను, మరి నేనేం చేయాలి అని పాపం అలా అటు ఇటు తిరుగుతూ ఆలోచనలో పడుతుంది భూమి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.